హాయ్. ప్రతి ఈసీ స్టూడెంట్ కొన్ని కామన్ క్వశ్చన్ కన్ఫ్యూజన్, నేను కెరీర్ గా ఏ డొమైన్ చూస్ చేసుకోవాలి, ఎంబెడెడ్ సిస్టమ్స్ లేక విఎల్ఎస్ఐ? ఫైనల్ గా మీరు ఈ వీడియోని ఈసీ అండ్ ట్రిపుల్ చదివే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చదివే వాళ్ళకే కాదు, ఈవెన్ పాస్డ్ అవుట్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ జాయిన్ అవుదామనే 1 సెకండ్ ముందు కూడా చాలా మందికి క్వశ్చన్ ఉండిపోతుంది. చాలా వరకు అసలు ఏంటో తెలియకుండానే కోర్సు జాయిన్ అయిపోతారు, తర్వాత ఇబ్బంది పడుతున్నారు. సో మీరు ఏదైనా డిసైడ్ అయ్యే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియోలో మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, ఎంబెడెడ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, ఎంబెడెడ్ కెరీర్ రోల్స్ ఎలా ఉంటాయి, వీటి గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడదాం. ఫస్ట్లీ అసలు ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏమన్నా ఒక సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రెండింటిని కంబైన్ చేసి ఒక పర్టికులర్ టాస్క్ కోసం డిజైన్ చేస్తే దాన్నే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాం. ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. ఏసీ, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్ ఓవెన్ అండ్ మనం యూజ్ చేసే ఏటీఎం మిషన్, వెహికల్ డాష్ బోర్డ్స్ అంటే ఒక వెహికల్ డిస్ప్లే చేస్తుంది కదా, పెట్రోల్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, ఇవన్నీ. లిఫ్ట్స్, దాంతోపాటు ఆటోమేటిక్ ఓపెనింగ్ డోర్స్, అంటే మీరు ఎక్కడన్నా మాల్స్ కి వెళ్ళినా, హాస్పిటల్స్ కి వెళ్ళినా అక్కడ మీరు వెళ్ళగానే డోర్స్ ఓపెన్ అయిపోతుంది కదా, అవి. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎంబెడెడ్ ఇంజనీర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలంటే మేజర్ గా C++, లైనక్స్, డేటా స్ట్రక్చర్స్, ఎంబెడెడ్ C, పైథాన్ ఫర్ ఆటోమేషన్, మైక్రో కంట్రోలర్స్, అందులో కూడా పిక్ 8051 ఆర్మ్, ఇది మీ చాయిస్. మీరు ఏదైనా ఒక దాంట్లో ఫెమిలియర్ గా ఉన్నా రిమైనింగ్ ఈజీ అవుతుంది. ఎంబెడెడ్ లో ఎటువంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫర్మ్వేర్ ఇంజనీర్, లైనక్స్ డెవలపర్, ఎంబెడెడ్ C++ డెవలపర్ అండ్ హార్డ్వేర్ ఇంజనీర్, ఇలాంటివి కొన్ని రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీస్ కూడా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ హైర్ చేసుకుంటున్నారు. కొంతమంది క్వశ్చన్ ఉంటుంది, నేను ఒక సిఎస్సి స్టూడెంట్ ని, నేను ఎంబెడెడ్ లోకి రావచ్చా అంటే ఎస్. మీకు వీటిపైన బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్. ఇది బ్రీఫ్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. అండ్ మీకు ఎటువంటి క్వైరీస్ అండ్ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా DM చేయండి ఆర్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ పై మంచి కంటెంట్ కోసం యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ విత్ యువా అనే అకౌంట్ ని ఫాలో అవ్వండి. మనకు కావాల్సిన రోడ్ మ్యాప్స్, చాలా ఇన్ఫర్మేషన్ తను ప్రొవైడ్ చేస్తున్నాడు. వన్స్ చెక్అవుట్ ద వీడియోస్.